రోహన్, ఆరవ్, కియారా కారులో అడవికి ప్రయాణిస్తారు. అందరూ హుషారుగా కొత్త అనుభవాలను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉంటారు. అడవి అందంగా ఉంటుంది. లోపలికి వెళ్తుండగా వారు ఒక మెటాలిక్ వస్తువును చూస్తారు. అది భూమిపై రహస్యంగా మెరుస్తూ ఉంటుంది. రోహన్ ఆశ్చర్యంగా, ఇది ఏదో ప్రత్యేకమైన టెక్నాలజీ. ఆయన ఆ వస్తువును దగ్గరగా పరిశీలించడానికి ముందుకు వెళ్తాడు. వెలుగు నుంచి ఒక భయంకరమైన ప్రాణి బయటకి వస్తుంది. ఆ జీవి అధునాతనమైన అస్త్రాలు కలిగి ఉంది. అది అదృశ్యంగా మారగలదు మరియు శక్తిని విడుదల చేయగలదు. రోహన్, కియారా మరియు ఆరవ్ భయంతో చూస్తారు. ఆరవ్ ఫోటో తీయడానికి ప్రయత్నిస్తాడు, కానీ ప్రెడేటర్ అతనిపై దాడి చేస్తుంది. రోహన్ మరియు కియారా తప్పించుకొని పరుగెడతారు, కానీ ఎలాగైనా ఈ ప్రాణి నుంచి బయటపడాలి. రోహన్ తన టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రెడేటర్ క్లోకింగ్ డివైస్ ను హ్యాక్ చేస్తాడు. కియారా ఆ ప్రాణిని బలహీనంగా మార్చడానికి ఒక టాక్సిన్ తయారు చేసి ప్రెడేటర్ అల్ప సమయం పాటు నిశ్చేష్టం అవుతుంది. రోహన్, కియారా పరుగెత్తి కారును చేరుకుంటారు. అడవి లోపల ప్రెడేటర్ ఇంకా బతికే ఉంది.